ఇంటికి రాగానే ఫస్ట్ వెళ్ళి చూసిన ప్లేస్ అయితే గార్డెన్ బెడ్డే. అయితే ఆసమ్గా ఉంది ఇది అయితే కలరు. వేసావా? ఓకే, ఇది లోపల పెట్టుకుంటే మేలేమో. పడిపోయింది ఇందాక, నువ్వు లేపు కట్టావా చిన్న? నేను వచ్చాను లోపలికి, లేకపోతే ఎరుగుడ్డా? బెండకాయలు బాగా ముదిరిపోయినాయి అబ్బా. బట్ సొరకాయలు ఉన్నాయో లేవో తెలియదు మరి, అదైతే సర్ప్రైజ్. నేను దోసకాయలు కదా, వంకాయలు చూస్తున్నాము. వెనకాల కూడా ఉంది చిన్న ఇంకొకటి, ఇక్కడ ఫోటో నుంచి కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో ఇవి ఆల్మోస్ట్ 1.5 month అయింటుంది నేను ఈ సీడ్స్ వేసి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసాయి ఫ్లవర్స్, డైజీస్ మిక్స్డ్ ఫ్లవర్స్ అనమాట, సీడ్స్, వైల్డ్ ఫ్లవర్ సీడ్స్. డైజీస్ ఇంకా ఏదో అంటారు వీటిని, మర్చిపోయాను నేను అదే నేము. డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్, బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ దెన్ రెడ్. ఇదైతే ఆసమ్గా ఉంది ఇదైతే కలరు. వావ్. అండ్ ఈ బ్యాచిలర్స్ బటన్స్ ఇవి అయిపోవచ్చేసాయి, వీటి సీజన్ అయిపోయింది. నేను ఇవి ట్రిమ్ డౌన్ చేసేయాలి. ఇంకా నెక్స్ట్ సీజనే అది, ఇద్దరు ఫాల్లో రావచ్చు, లేకుండా అంటే ఇంకా నెక్స్ట్ స్ప్రింగ్ సమ్మరే. విషయం ఏంటంటే ఆఫ్టర్ 1 month మా గార్డెన్ బెడ్ వీడియో అనమాట ఇది. 1 month తర్వాత మా గార్డెన్ బెడ్ ఎలా ఉంది అన్నది, బోత్ వెజిటేబుల్ అండ్ లిటిల్ బిట్ ఫ్లవర్ గార్డెన్ బెడ్ అండి. సో ఇంటికి రాగానే ఫస్ట్ వెళ్ళి చూసిన ప్లేస్ అయితే గార్డెన్ బెడ్డే. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. ఓ చాలా గ్రో అయిపోయింది చూడండి ఎంతవరకు వచ్చేసిందో. ఫ్లవర్స్ ఉన్నాయి, ఫీమేల్ ఫ్లవర్స్, బట్ సొరకాయలు ఉన్నాయో లేవో తెలియదు మరి, అదైతే సర్ప్రైజ్. ఇన్ కేసు ఉంటే మాత్రం ఇంత తొందరగా కూడా రావు కదా, కొంచెం టైం పడుతుంది. సో ఇది బచ్చలి బాగా సీడ్స్ వచ్చేసాయి. ఓ బీరకాయ, ఇది బీరకాయ చూడండి, దోసకాయ, ఇదైతే దోసకాయ, అది బీరకాయ. అది తెలుస్తుంది కదా, బీరకాయ ఫ్లవర్స్, ఇదైతే దోసకాయ. ఓ పాదు బాగా అల్లేసుకుంది. సారీ, జూమ్ అవుట్ చేస్తే తప్ప తెలియట్లేదు. బీరకాయ పాదు అట్ట అల్లుకునేసింది, సొరకాయ పాదు అయితే ఇటు అల్లుకుంది. ఇవి సీడ్స్ వచ్చేసాయి. పుదీనా ఆఫ్ కోర్స్ ఇది ట్రిమ్ డౌన్ చేయాలి, ఇంకా వచ్చిన తర్వాత చేయలేదు. ఇంకా చూద్దాం అసలు గార్డెన్ బెడ్ ఏవేవి ఎట్లున్నాయో. దీనివల్ల కొంచెం అంతా డన్ అన్న లుక్ వస్తుంది, కానీ ఎవ్రీథింగ్ స్టిల్ లుక్స్ ఫ్రెష్. చేసావా? ఓకే, ఇది లోపల పెట్టుకుంటే మేలేమో. ఒకటి తీసుకో, ఒకటి. ఓ నేను వచ్చాను లోపలికి, లేకపోతే ఎరుగుడ్డా? బెండకాయలు బాగా ముదిరిపోయినాయి అబ్బా. సో 1 month తర్వాత ఇలా ఉంది మా గార్డెన్ బెడ్. బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్. టమాటాలు అయితే కొన్ని అయితే ఇందాకే కట్ చేసాము, తర్వాత చూపిస్తాను వీడియో ఎండ్లో. దోసకాయలు కదా, ఓ పెద్ద దోసకాయ, నైస్. ఒకటి కింద కూడా చూసాను నేను, 2 ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఉంది ఒకటి. నైస్, మొత్తం 4 అయితే. స్లోగా. ఓకే, సో ఇంకొన్ని బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి చిన్న, చూడలేవా? స్టెమ్ ఏమో. ఓ అది కూడా తీసా, చిన్నది కూడా బాగా లేతది, బాగుంటుంది. ఓకే, టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పొద్దున కొన్ని చేసాము, ఇంకా మాగినవి మాత్రం కొన్ని కట్ చేసేద్దాము అని. కింద చాలా ఉన్నాయి, కింద పెట్టేసుకో. చాలా ఉన్నాయి పండువి. ఓ మొత్తం గుత్తికోవేసావా? ఓకే,
ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న ఏడు ఉన్నాయి బయట ఫెన్స్. అదే ఇంకోటి తెచ్చి ఇట్లా ఇచ్చేసి అయితే ఇంకోటి తెస్తాను. ఓకే, ఇది పెద్దది, సో అందుకని ఇంకోటి తీసుకొచ్చాను. ఇంకా ఉన్నాయి చిన్న టమాటాలు. పడిపోయింది ఇందాక, నువ్వు లేపు కట్టావా చిన్న? అదే. ఓకే, సో దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి టమాటాలు. ఓకే, ఒకటే కట్ చేస్తాను. టమాటాలు డన్ అనుకుంటా. మరి బిగ్ సైజువి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా కట్ చేసాము, ఎందుకంటే బరువుకి చెట్టు వాలిపోతుందని. నేను ఆల్రెడీ పాత వీడియోలో చాలా వాటిల్లో చెప్పినట్టు. సో ఇవి టమాటాల హార్వెస్టింగ్ అనమాట ఇవాళది. వంకాయలు చూస్తున్నాము. ఓ అది పెద్దది అయిపోయింది చూడు, 1 monthలో సాంబార్కి వాడేయచ్చు. ముళ్ళులు ఉంటాయి చూసుకో చిన్న, జాగ్రత్త. పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి అసలు. ఓకే, ఓమ్మ ఇంత పెద్ద చూడు, జైగాంటిక్ వంకాయ. వదిలేస్తే అంత పెద్దది పెరుగుతుంది, 4 రోజులది అది. అక్కడ ఒకటి ఉంది చిన్నది, వద్దు కదా? ఉన్నీనా కోసేద్దామా? 2 రోజులు పట్టచ్చు, ఇబ్బంది లేదు. 2 రోజులు అంతే కదా, అవే ఉన్నాయి. ఓకే, నైస్. క్యాప్సికము ఒకటి కోసేసాము పొద్దున. ఇవి మీడియం సైజ్, ఇంక 2 రోజులు. ఇది ఇంకా కొన్ని రోజులు వస్తుంది. ఇది 1-2 రోజులు ఆగి కట్ చేయొచ్చు, నో వరీస్. ఇంకా చిల్లీస్ అయితే నేను కోసుకున్న పొద్దున కూడా పొగలకి. చాలా ఉన్నాయి చిల్లీస్, పప్పులో కోసుకున్నాను. చట్నీకి క్లీనప్ కూడా చేస్తున్నారు. బెండకాయలు చిన్న ఉన్నాయి, అది కొన్ని రోజుల తర్వాత కోసుకోవచ్చు. పోతే ఇంకా ఉంది చూసారా రాని. ఓకే, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఈరోజు చాలా కోసాను కూరకి అండ్ చట్నీకి. దాంతోపాటు ఇంకా కొన్ని ఉంటాయేమో నాకు తెలిసి. ఓకే, సో ఇవి ఉన్నాయి. ఇది చిక్కుడుకాయ, చెట్టు తొక్కేసా. ఇది పంది చిక్కుడుకాయ. దాని టమాటా చెట్టు పడిపోవడం వల్ల దీని మీద ఇది పెరగల 4 రోజులుగా. ఇదే ఫస్ట్ పూత, 3 వచ్చాయి అంతే. మనం ఇది టమాటా చెట్టు, దీని మీద పడిపోవడం వల్ల అసలు పెరగలేదు చిక్కుడుకాయ. పక్కన అట్లా ఇంకా కొంచెం కట్టేస్తే దీనికి ఇప్పుడు చూడండి ఎంత ఎండబడుతుందో. ముందైతే వాలిపోయింది, అందుకే సరిగ్గా పెరగలేదు. మనం ఇంట్లో ఉంటే చూసుకో ఉంటాము అప్పుడప్పుడు. సో చిక్కుడుకాయలు అన్నీ కలిపి సాంబార్ చేసేయచ్చు. వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు కలిపి దోసకాయ పప్పు చేసుకోవచ్చు ఒకరోజు. ఇక్కడ ఈ బెండకాయలు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఫ్లవర్స్, చూసారా? అది కూడా బెండకాయ మళ్ళీ. ఇది కూడా బెండకాయ ఇప్పుడే వస్తుంది, ఇంకా పెరుగుతుంది. ఇవి గోంగూర, ఇంకో రోజు ఎప్పుడన్నా కోసుకోవాలి. గోంగూర పప్పు చేసుకోవచ్చు, పచ్చడి కూడా బాగుంటుంది కదా. ఇది ఎర్ర గోంగూర, ఇది దోసకాయ దీని మీద పడిపోయింది. ఇది ఎర్ర గోంగూర, ఇది పచ్చ గోంగూర. ఇది బీరకాయ చెట్టు, తీగ ఫ్లవర్స్ వస్తున్నాయి. మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఫీమేల్ ఫ్లవర్స్ రాదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. మేబీ 1 week 2 weeks తర్వాత వస్తాయి అనుకుంటా ఫీమేల్ ఫ్లవర్స్. దోసకాయలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీఆర్ గుడ్. ఇక్కడ ఒక దోసకాయ ఉంది, ఎంత పెద్దది ఉందో. ఇదిగో ఇంత పెద్ద చెడు ఇట్లా అల్లుకునేసింది. మధ్యలో బీరకాయలు ఉన్నాయి, సారీ బెండకాయలు. ఇది బచ్చలా కూడా కోసుకోవాలి. ఇంకో ఫీమేల్ ఫ్లవర్ వచ్చింది బీరకాయ. ఓహో, అయితే వస్తాయి ఇంకా బీరకాయలు కూడా తొందరలో. ఇదిగో ఇది ఫీమేల్ ఫ్లవర్ ఉంది, ఇది పెరుగుతుంది. ఇంకా 3-4 రోజుల్లో ఉంటుంది. బీరకాయలు కూడా వస్తున్నాయి, ఇంకా తొందరలో వచ్చేస్తాయి. గుడ్.
అంతే కదా, ఇంకా ఏం లేదు, ప్రిటీ మచ్ డన్. లాస్ట్ మినిట్లో ఒక దోసకాయ ఫ్రై. వెనకాల కూడా ఉంది చిన్న ఇంకొకటి, ఇక్కడ ఫోటో నుంచి కనిపిస్తుంది ఇట్లా. ఇది ఇంకో దోసకాయ కూడా చూసాము, ఇంకోటి కూడా ఉందా? ఓ మై గాడ్, ఏంటి మేళ, దోసకాయల మేళ. ఇంకొకటి మొత్తము 8 ఉన్నాయి అనుకుంటా, 8 ఆర్ ఈవెన్ మోర్. దీంట్లో ఒక 5 ఉన్నాయి దోసకాయలు, ఇవి ఒక 3, 8. ఇవి మరీ జైగాంటివి. మేము వెళ్ళేటప్పుడే ఫ్లవర్స్ ఇస్తూ ఉంది దోసకాయ, నెల అయింది కదా, సో బాగా బిగ్గి పెరిగిపోయింది. యాక్చువల్లీ ఫ్రెండ్ వాటర్ చేయడానికి వచ్చింది అప్పుడప్పుడు, తను తీసుకోమని చెప్పాను, తను తీసుకోలేదు. దట్స్ ఓకే. అండ్ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి కవర్ అయిపోయింది, సర్వైవ్ అయింది మా గార్డెన్ బెడ్ మేము లేకపోయినా నెల రోజులు. సో ఇవన్నమాట దోసకాయలు విచ్చలవిడిగా కాసాయి. అండ్ పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉన్నాయి చూసారా కొన్ని, అండ్ బెండకాయలు పెద్ద ముదురు ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. వంకాయలు 2, ఇంకా చిన్న వంకాయలు 2 ఉన్నాయి, నూనె వంకాయ సైజువి, అవి 2 రోజుల తర్వాత కోసుకుందామని. అండ్ టమాటాలు, బచ్చలాకు కోయలేదు, గోంగూర కోయలేదు. అండ్ చిక్కుడుకాయలు ఏవో 3 కాసాయి కదా, ఇందాక చూపించాను వీడియోలో. సో అవి, సో ఇవన్నమాట ఇవాళ మా హార్వెస్ట్. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతోంది కదా మన ఛానల్లో వీడియో రిలీజ్ చేసి. ఐ నో ఇట్స్ వెరీ లాంగ్ బ్రేక్. సో ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటారు మేము ఎక్కడికి ట్రావెల్ చేసి ఉంటాము అన్నది. కాకపోతే సర్ప్రైజింగ్ ప్లేసెస్ కూడా విజిట్ చేసాము ఇన్ బిట్వీన్. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుంటుంది ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అన్నది. సో నెక్స్ట్ వీడియోస్ అవే ఉంటాయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నదైతే మా గార్డెన్ బెడ్ దోసకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలతో చేస్తున్న దోసకాయ పప్పు అనమాట. 1 డే లంచ్కి చేశాను. రెసిపీ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.